ఈ పేపర్ రాయదు వాడి పేరు వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్ హట్టన్ పేరుతో ఖాజాగూడలో సర్వే నెంబర్ 27లో 27 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కడుతున్నాడు. దాదాపుగా ఇది 10 నుంచి 20 వేల కోట్ల వ్యాపారం చేయడానికి రెడీ అవుతున్నారు అక్కడ. మరి ఎవరున్నారు దీని వెనకాల? 4 వారాలకు వాయిదా వేసింది. ఈ విచారణ అయిపోయే పాడు కట్టి అమ్మనే అమ్ముతాడేమో నాకు తెలిసి. ఎంత దుర్మార్గం ఇది చెప్పండి. జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, దొంగలు పైసలు తీసుకొని పర్మిషన్లు ఇస్తారు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, దొంగలు. ఆనాడు కేటీఆర్, ఈనాడు రేవంత్ రెడ్డి. సింపుల్. నవీన్ మిట్టల్ ఆనాడు కేటీఆర్ పక్కన ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు. మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్ఓసి ఇచ్చి పడేసిండు. వీళ్ళట భూములు కాపాడుతారట, వీళ్ళట మార్పు తీసుకొస్తారట రాష్ట్రంలో. మీ బొంద కలిసి పంచుకొని తింటున్నారు దుర్మార్గులంతా కలిసి పంచుకొని తింటున్నారు మొత్తం. గింత ఘోరమా అండి, గింత ఓపెన్. అరే అధికార పార్టీ ఎమ్మెల్యేలే కబ్జా జరిగిందని ఆరోపిస్తుంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? అపోజిషన్ వాడు అడుగుతలేడు. అధికార పార్టీలో ఉన్న 4 ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్లేసిరు.